Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి 10 కోట్లు, టీడీపీ జనసేనకు నిల్. రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్త కాదు. అయితే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాదానికి కూడా దారితీస్తోంది. ఒకే సంస్థ బీజేపీకి గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏకంగా 757 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. సహజంగానే అధికారంలోకి వచ్చిన పార్టీ సదరు సంస్థకు మేలు చేయకుండా ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఇక ఇదే సంస్థ నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, వైసీపీలకు చెరో 10 కోట్ల రూపాయల చొప్పున 20 కోట్లను విరాళంగా ఇచ్చింది. ప్రముఖ టాటా కంపెనీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సంస్థలో అనేక విభాగాలు ఉన్నాయి. వాహనాల తయారీ నుంచి ఐటీ దాకా, టాటా ఉప్పు నుంచి గార్మెంట్స్ వరకు సుమారు 20 రకాల కంపెనీలు టాటాలో ఉన్నాయి. ఇవన్నీ కలిపి ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్గా ఏర్పడ్డాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా మొత్తం 10 పార్టీలకు ఈ ట్రస్ట్ విరాళంగా 914 కోట్ల రూపాయలను ఇచ్చింది. దీనిలో అధిక మొత్తం అంటే 757 కోట్ల రూపాయలు ఒక్క బీజేపీకే అందడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక కాంగ్రెస్కు 77.3 కోట్ల రూపాయలు ఈ ట్రస్ట్ ఇచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్కు 10 కోట్లు, ఏపీలో వైసీపీకి 10 కోట్ల చొప్పున ఇచ్చిన టాటా ఇతర పార్టీలకు కూడా ఇచ్చింది. ఈ జాబితాలో ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు లేకపోవడం గమనార్హం. అయితే కూటమితో టాటా కంపెనీ కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. విశాఖలో టీసీఎస్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి గాను ప్రభుత్వం ఎకరా భూమిని 0.99 పైసలకే ఇచ్చింది. ఇక కాంగ్రెస్కు మాత్రం 73.3 కోట్ల రూపాయలు మాత్రమే టాటా విరాళంగా అందించింది. మొత్తంగా చూస్తే ఈ విరాళాల వరదలో బీజేపీ భారీ ఎత్తున సొమ్ము చేసుకోవడం, దీని వెనుక ఏం జరిగిందన్న వాదన ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాలలో తీవ్ర చర్చగా మారింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో విడుదలైన ఈ జాబితా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.